ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, నేను ఎవని ఏర్పరచుకొందునో వాని కర్ర చిగిరించును. సంఖ్యాకాండము 17వ అధ్యాయము 5వ వచనము. ఇక్కడ మోషే గురించి వ్రాయబడి ఉంది. మోషేని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఎన్నుకున్నటువంటి మోషేని దేవుడు ఎంతగానో గొప్పగా ఆశీర్వదించి ఇజ్రాయేలీల జనాంగం అంతటి మీద నాయకుడిగా దేవుడు చేశాడు. మరి ఆ నాయకుడిగా ఉండాలనంటే ఒక నాయకుడికి ఉండవలసిన లక్షణాలన్నీ మోషేలో చాలా ఉన్నాయి. అందుకనే దేవుడు మోషేని ఎన్నుకున్నాడు. ఒక సాధారణమైన వ్యక్తి, ఎటువంటి పదవి, ప్రాధాన్యత, ఆస్తి ఏమీ లేనటువంటి వ్యక్తిని, పెంట కుప్పలపైనటువంటి వ్యక్తిని, మట్టిలో పెరిగినటువంటి వ్యక్తిని, మోషేని దేవుడు ఎన్నుకున్నాడు. ఎన్నుకోవడమే కాకుండా ఇజ్రాయేలీల జనాంగానంతటి మీద నాయకుడిగా ఉంచాడు. మరి ఈ ఇజ్రాయేలీలందరినీ కనాను దేశానికి నడిపించడానికి వెళుతూ ఉన్నప్పుడు మోషేని ఆ ఇజ్రాయేలీ ప్రజలందరూ ఎంతగానో సనిగారు. ఎందుకు తీసుకొచ్చావు మమ్మల్ని చంపేయడానికి తీసుకొని వచ్చావా? ఎందుకు తీసుకొని వచ్చావు? అక్కడున్నా బాగుండేది, మేము అక్కడ ఐగుప్తు దేశంలో ఉన్న శ్రమపడ్డా సరే సమయానికి మేము తినేవాళ్ళము. ఎంతగా ఈ విధంగా ఇటువంటి అవమానాలు, నిందలు ఎన్నో పడ్డాడు మోషే. కానీ మోషే వెనకడుగు వేయలేదు. దేవుడు అతని మోషే యొక్క ఉన్నటువంటి ఓర్పుకు సమాధానముగా ఒక మంచి ప్రతిఫలాన్ని దేవుడిచ్చాడు. మన పరిశుద్ధ గ్రంథంలో మోషే గురించి ఎంతగా రాయబడి ఉందనంటే, ఆయన చూసి మనం ఎంతగానో మాదిరికరంగా నేర్చుకోవాల్సిన వారం ఎంతైనా మనము ఉండవలసిన వారమై ఉన్నాము. మోషే వలె నీవు, నేను, మనందరము ఒక నాయకుడికి ఉన్నటువంటి లక్షణాలు. ఒక మంచి మనిషికి ఎదగటానికి ఎదుటివారు ఎన్ని అవమానాలు పెడుతున్నా, ఎన్ని నిందలు నీపై మోస్తున్నా వాటిని చూసి నువ్వు వెనుకడుగు వేయక దేవుని వైపు చూస్తూ నువ్వు అడిగేయి, చివరికి నీవు కూడా ఆ కనాను దేశానికి చేరుకుంటావు. నీవు కూడా ఆశీర్వాదం పొందుకుంటావు. నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చూస్తావు. నీ యొక్క మోషే కర్ర ఏ విధంగా అయితే చిగురించిందో నీ జీవితంలో ఆ సమస్య అనే కర్ర తీసివేయబడి నీకు కూడా దేవుడు ఆశీర్వాదాన్ని కలుగు చేస్తాడు. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి, మీకు వందనములు తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్యా, మీ బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ఈ యొక్క ఉదయకాల దినమున ఇచ్చినటువంటి వాగ్దానమును బట్టి మీకు వేలాది వందనములు తండ్రి. మీరు ఎన్నుకున్న వారిని మీరు ఏమాత్రం విడిచిపెట్టువాడవు కాదు కదా నాయన తండ్రి. ఎంతమంది మీ ద్వారా ఎన్నుకోబడ్డారో తండ్రి, ఎన్నుకోబడిన ప్రతి ఒక్క బిడ్డని ఈ దినమున మీ చేతులకు అప్పగిస్తున్నాము తండ్రి. ఎన్ని అవమానాలు పడుతున్నా, ఎన్ని నిందలు పడుతున్నా వెనకడుగు వేయకుండా మీ సేవలో ఇంకా ముందడుగు వేస్తూ అంచెలంచెలకు దేవా మరి ఎదుగటానికి సహాయం చేయండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి. బలహీనలకు బలం చేకూర్చండి. రోగులను మీరు ముట్టండి, స్వస్థపరచండి. ఎంతమంది ఈ దినం వివాహాలు కాకుండా మిగిలిపోయి ఉన్నారో తగినటువంటి భాగస్వామితో మీరు ఐక్యపరచండి, జతపరచమని వేడుకుంటున్నాం దేవా. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి నాయన. ఎంతమంది ఈ దినమున తండ్రి నాయన మరి బిడ్డలు లేకుండా బాధపడుతూ ఉన్నారు. మూయబడిన ప్రతి గర్భాన్ని మీరు తెరవండి, యేసు నామములో సహాయం చేయండి. వారి పైన ఉన్నటువంటి శాపాన్ని కొట్టివేసి ఆ శాపము కూడా ఆశీర్వాదకరంగా వారి జీవితంలోనికి మీరు మార్చబోతున్నందుకే మీకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రము తండ్రి. ఉద్యోగం లేక అల్లాడుతూ ఉన్నారు నాయన. ఎంతో మంది నాయన కుటుంబ కలహాలతో ఉద్యోగాలు లేక అల్లాడుతూ ఉంటుండగా నెమ్మది లేని కుటుంబాలకు నెమ్మదిని, శాంతి, సమాధానమును, ఐక్యతను దయచేయండి. మంచి ఉద్యోగమును వారికి అందించండి. విడిపోతున్న కుటుంబాలను మరలా మీరు జతపరచండి, ఐక్యపరచండి. చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు మీ కాపుదల కింద భద్రం చేయమని వేడుకుంటున్నాం దేవా. క్షేమాభివృద్ధిని కలిగించండి, రక్షణను అందించమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ దినమున పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎంతమంది జరుపుకుంటూ ఉన్నారో మీరు వారికి ఇచ్చినటువంటి నూతన దయాకిరీటాన్ని బట్టి మీకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము రాజా. ఆది నుంచి అంతం వరకు తోడైన దేవా, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవా, ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్న దేవా మీకు వందనములు చెల్లి
చెల్లిస్తూ ఇప్పుడు ఎవరెవరికి ఎటువంటి అవసరతలు ఉన్నాయో తగిన కాలమందు తగిన వాటిని వారికి అందిస్తారు నమ్ముచు దేవా. ఈ యొక్క ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారో అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ మా ప్రియ ప్రభువు తండ్రి రక్షకుడు పరిశుద్ధుడు నజరేయుడగు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ శక్తిగల నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసమించండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.